హాయ్ అండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, వంకాయ ఆలు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, 3 వంకాయలు, ఒక ఆలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 2 మిరపకాయలు, 3 టమోటాలు, కొంచెం కొత్తిమీర, ప్యాకెట్ మిల్ మేకర్ వేస్తున్నానండి. ఇవన్నీ కట్ చేసి వండుకుందామండి. ఆ కూరలోకి వంకాయ ఆలు మిల్ మేకర్ కర్రీ లేకండి. ఇది 1.5 స్పూను హాఫ్ స్పూన్ పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు. ఇవ్వండి, కొంచెం మీట్ మసాలా. చూడండి, ఈ వాటర్లోకి కొంచెం ఉప్పు వేసాను. ఆలు వంకాయ ఇలా కట్ చేసి వేసుకుంటే బ్లాక్ కాకోకుండా తెల్లగా మంచిగా ఉంటాయండి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. అందుకోసమే వాటర్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఇందులో కట్ చేసుకున్నాము. చూడండి, ఇందులో కట్ చేశాను, తీసి ప్లేట్లో పెట్టుకున్నాము. ఇదే వాటర్లో ఇప్పుడు వంకాయలు కట్ చేసి వేసుకుందామండి. చూడండి, వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసాను. చూడండి, ఆలు వంకాయ మిల్ మేకర్ కర్రీ మిక్స్ కర్రీకి అన్నీ మొత్తం రెడీ అయిపోయినాయండి. కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ వండుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. రండి, ఆవాలు ఎలా జిల్లాయో వేడిది వచ్చి చేయి మీద పడింది. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఆలు వేస్తున్నానండి. ఆలు కొంచెం ఫ్రై కావాలి, తొందరగా ఉడకదు కదా, వంకాయలు తొందరగా ఉడుకుతాయి. నేను కొంచెం పక్కకి వెళ్ళానండి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఎగిపోయినాయి.
చాలా కలర్ ఎక్కువగా కాగిపోయింది. వంకాయలు వేస్తున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసేస్తాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం ఎల్లిపాయ పేస్టు వేసి బాగా కలిపేద్దామండి. చూడండి, ముక్కలకంతా ఫ్లేవర్ బాగా పట్టాలి కదా, బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మూత పెట్టి కొంచెం సేపు సిమ్ములో మగ్గించుకుందామండి. చూడండి, యువతల సైడ్ కొంచెం వాటరు పెట్టాను, వేడి వాటరు మిల్ మేకర్ వేసుకోవడానికి. చూడండి, వేడి వాటర్లో కొంచెం వేడైనవి వేసేసిన అందులోకి. చూడండి, బాగా మగ్గిపోయినాయి. కొత్తిమీర టమోటా వేసేద్దామండి. వాటర్ చాలా హీట్గా ఉన్నాయండి. కొంచెం చల్ల నీళ్ళు కూడా పోసుకుందాం అందులోకి. చూడండి, 50% మగ్గిపోయినాయండి అన్ని కూరగాయలు. వాటర్ విండి వేసుకుందామండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, కొంచెం మగ్గింది కదా మిల్లిమీకలు వేసినాక. చూడండి, మిల్లిమీకలు కూడా మటన్ ముక్కల్లాగా ఉంటాయండి. మటన్ తినని వాళ్ళు ఇవి వండుకొని తింటే సరిపోతుంది. అందుకే నేను ఇది వండుకుంటున్నాను, మటన్ తిననని. ఇప్పుడు ఉప్పు కారము ఈ మసాలాలన్నీ వేసుకుందామండి. అప్పుడు సడన్గా గరిటె దొరకలేదని లోతు గరిటె పెద్దది తీసుకున్నాను, దాంతో కలపడానికి రాదండి. ఇక మళ్ళీ తీసుకున్నాను.
ఇంత అయితేనే ఈక్వల్గా కలుపుకోవడానికి మంచిగా వస్తుంది. ఇలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చండి, కానీ నేను కొంచెం గ్రేవీ కూర లాగా చేసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం కొంచెం వాటర్ వేస్తా. ఇలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడండి. చూడండి మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టాయి. చాలా టేస్టీగా ఉంటాయండి కూరలు. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకొని తిని చూడండి, మీరే మెచ్చుకుంటారండి మంచిగా ఉన్నాయని. కొంచెం వాటర్ వేసుకుందామండి. మూత పెట్టి ఉడికించుకుందామండి ఆ వాటర్ ఇంకిపోయేదాకా. చూడండి కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికిస్తున్నాను. ఇట్లా వాటర్ వేయకోకుండా ఇందాక చూపించినలాగా అలాగే మూత పెట్టి మగ్గించుకొని ఫ్రై చేసుకోవచ్చండి. చపాతీలకి, జొన్న రొట్టెలకి, రాగి రొట్టెలకి అలాగైతే బాగుంటుంది. రాగి రొట్టె అట్లా ఇండ్లకైతే అన్నంలోకైతే కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని ఈసారి ఇలా చేస్తున్నాను. ఇంకొంచెం ఉందండి వాటరు, అది ఇంకిపోయేదాకా ఉడికించుకుందాం. ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుందండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి అయిపోయిందండి. చూడండి ముక్కలు ఇంత కూడా కొంచెం కూడా ఎరగలేదు. మిల్ మేకరు ఎలా ఉన్నావు అలానే ఉన్నాయి చూడండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. అది రెడీ అయిపోయిందండి. ఇంకా బంద్ చేసుకుందామండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ మిల్ మేకర్ ఆలు వంకాయ ఫ్రై రెడీ అండి. చూడండి అయిపోయింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.